ప్రతి ఒక్క గురువుకు పాదాభివందనం. మరియు ఇప్పుడు మనకు మంచి మాటలు చెప్పడానికి వచ్చిన స్వామి వారికి నా మనకు చాలా మంది మంచి మాటలు చెప్తారు, కానీ వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క కుటుంబం కోసమే చూసుకుంటారు. కానీ తన సమాజం కోసం, సమాజం అంటే మన యొక్క భారతదేశం కోసం మన స్వామీజీ గారు తన ప్రయత్నం చేస్తూ సమాజాన్ని కాపాడడానికి సార్ ప్రయత్నిస్తున్నందుకు మనమందరము చప్పట్ల ద్వారా అతనికి, స్వామీజీ గారికి ధన్యవాదాలు. తర్వాత ఒక 100 మందిలో కాదు, 1000 మంది, 1,00,000 మందిలో ఒక్కొక్కరు ఉంటారు. ఇలా నా జీవితంలో కూడా నాకు ఇప్పటి వరకు సహాయం చేస్తున్నారు చాలా మంది. కనీసం అంటే ఈ కాలేజీలో చదువుతున్న దానికి కూడా చాలా మంది సహాయం చేస్తున్నారు. ఆ సహాయం తర్వాతనే కానీ వాళ్ళ యొక్క నా జీవితాంతం గుర్తుంచుకుంటున్నాను. దాని తర్వాత మరి ఇంకొకటి ఏమిటంటే, మనము సార్ చెప్పినారు ఇప్పుడు గురువును మర్చిపోవద్దు అని చెప్పినారు. సార్ తన గురువును చూసుకుంటున్నారు. మన మిస్ అయిన ప్రేమానురాగాలను మన తల్లిదండ్రులు మిస్ కాకుండా చూసుకోగలిగితే మనము వారికి చేసినటువంటి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు ఒక క్యాపిటల్లో ఉండి ఈ సమాజాన్ని, ఈ తల్లిదండ్రులను, ప్రతి ఒక్కరిని కాపాడాలి అంటే ఫస్ట్ ఎవరు బాగుండాలి? మనము బాగుండాలి. కాబట్టి మనము బాగుండాలి అంటే మనము కష్టపడాలి. కష్టపడడంలో మనం ఇప్పుడు కష్టపడుతున్నది ఏమిటి? చదువు అనగా మనము శ్రద్ధ పెట్టి చదవాలి. అంటే త్రికరణ శుద్ధితో మన తర్వాత మనం చదివేది ఇష్టంతో చదివితే తదాస్తు దేవతలు స్వీకరిస్తారని, దేవతలు తదాస్తు అంటారని నాకు ఏదో ఒక గురువు గారు చెప్పారు. ఆ గురువు గారి పేరు నాగభూషణం గారు. మాకు బాగా ఆత్మీయులు, సుమారు 70 ఏళ్ళు ఉంటాయమ్మా. ఆయన కూడా లెక్చరర్గా రిటైర్ అయ్యారు. ఇంగ్లీష్ లెక్చరర్గా వైశాఖ హాస్టల్లో వృద్ధాశ్రమం చూస్తూ ఉంటారు. ఇప్పటిదాకా 200-300 మంది వృద్ధులు చూసుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ 100 మంది వృద్ధులు ఉంటారు. వస్తున్నాడు. మా పెద్దమ్మ కూడా అక్కడ ఉన్నారు. 95 ఏళ్ళు మా పెద్దమ్మకి. ఆ మహామనిషి తన జీతపత్యాలని, పెన్షన్ని పక్కన పెట్టి ఇలాంటి పిల్లలకి సహాయం చేస్తూ ఉంటాడు. అద్భుతం కాదు? ఇంత చాలా ఈ అబ్బాయి ఇలా గుర్తుపెట్టుకున్నాడు. ఏం కావాలి?